वजीर सेहत हरीश राव ने अपने वरंगल के दौरे के मौके पर मैटरनिटी हॉस्पिटल हनमकुंडा में ब्लड बैंक और दीगर असरी सहूलतों का इख्तिताम में लाया। इस मौके पर रियासती वजीर एरब अली दयाकर राव, सत्यवती राठौर, अरकान असम्बली और दीगर मौजूद थे। वजीर सेहत हरीश राव ने इस मौके पर खिताब करते हुए इस बात का ऐलान किया कि वजीर आला के चंद्रशेखर राव ने रियासत के तमाम 33 अजला में प्रैक्टिक ICU वार्ड कायम करने के सिलसिले में 85 करोड़ रुपए मंजूर किए। उन्होंने बताया कि हैदराबाद के नीलोफर अस्पताल में मदर बैंक कायम करने के बाद दूसरा मदर बैंक वरंगल में कायम करने के इक़दाम किए जाएंगे। वजीर सेहत हरीश राव ने बताया कि रियासत में कोरोना की तीसरी लहर पर काबू पाने के सिलसिले में हुकूमत की जानिब से बेहतर इंतजामात की वजह से अब रियासत में कोरोना की तीसरी वबा नहीं के बराबर है, लेकिन हमें कोरोना के रहनुमायाना उसूलों पर अमल करना एहतियाती तौर पर निहायत ज़रूरी है। అంటే ఎంత వీలైతే అంత పీజీ సీట్లను పెంచాలి, మంచి డాక్టర్లను తేవాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఈరోజు మదర్ మిల్క్ బ్యాంక్ ఒకటి కూడా మన మెటర్నిటీ హాస్పిటల్ హన్మకొండలో ప్రారంభం చేసినాం. ఇది కూడా ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్. జనరల్గా పుట్టగానే మొదటి గంటలో తల్లిపాలు తాగడం అమృతంతో సమానం. మన రాష్ట్రంలో మన దేశంలో చూస్తే 36% మంది పిల్లలు మాత్రమే మొదటి గంటలో తల్లిపాలు తాగుతూ ఉన్నారు. అంటే దాదాపు 64% మంది పిల్లలు మొదటి గంటలో తల్లిపాలకు దూరం అవుతా ఉన్నారు. తల్లిపాలు అనేది అమృతంతో సమానం. ఆ మొదటి గంటలో తాగితే వాళ్ళలో రోగ నిరోధక శక్తి కానీ ఎదుగుదల కానీ అనేక రకాల వాళ్ళకు మేలు జరుగుతుంది. ఎంత డబ్బు పెట్టినా ఎన్ని కోట్లు పెట్టినా కొనలేనటువంటిది ఆ మొదటి గంటలో తల్లిపాలు. అది చాలా మంది కూడా దూరం అవుతా ఉన్నారు. కారణాలు అనేకం ఉన్నాయి. మన దగ్గర నార్మల్ డెలివరీస్ తక్కువ చేసి సెక్షన్స్ ఎక్కువ చేయడం ద్వారా, ఆపరేషన్స్ ఎక్కువ చేయడం ద్వారా ఆ తల్లులు మొదటి గంటలో తల్లిపాలు ఇవ్వలేకపోతున్నారు.